వృద్ధాప్యంలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల్లో అనేక రకాలైనటువంటి సమస్యల్లో మనం ముఖ్యంగా చూసేది ప్రతి ఒక్కరిలోనూ కనిపించేవి ఎముకలు కీళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు. అంటే వయసు మీరిన తర్వాత వచ్చేటువంటి ఈ డీజనరేషన్ వల్ల ఈ ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయి అని వైద్యులు చెప్తూ ఉంటారు. అయితే ఎముకల వ్యాధులు అని అనుకునే కంటే ఇతమిద్దంగా ఏ ఎముకల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా గుర్తించాలి, మరి ఆ వయసులో వాళ్ళు ఆ బాధల నుంచి ఉపశమనం పొందాలి అంటే ఏ రకాలైనటువంటి చికిత్స పద్ధతులు ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ప్రసాద్ గారిని తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా ఈ వృద్ధుల్లో ఎముకల వ్యాధులు వస్తాయి అని అనుకుంటున్నాం కదా, ఏ వ్యాధులు వస్తాయండి? వృద్ధుల్లో సాధారణంగా ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ కీళ్ళు అరగడం, కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాలైన క్యాన్సర్లు ఎక్కువగా కనపడుతూ ఉంటాయండి. అంటే ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంది అంటున్నారు, తర్వాత ఇంకొక ఆస్టియో ఆర్థరైటిస్ అంటున్నారు. అయితే ముందు ఆస్టియోపోరోసిస్ గురించి మాట్లాడుకుంటే ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి? ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు తమ పటుత్వాన్ని కోల్పోవడం అనమాట. ఎముకల్లో ఉండే దృఢత తగ్గిపోయి ఎముకలు కొంచెం మెత్తబడతాయి. ఇది సాధారణంగా స్త్రీలలో ఎక్కువగా కనపడుతుంది, పురుషుల్లో కూడా కనపడుతుంది అనమాట. 100కి 65-80% మనుషుల్లో 65 ఏళ్లు దాటిన తర్వాత ఇది తప్పకుండా కనపడుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమన్నా ఉందా? కారణం సాధారణంగా వయస్సుతో వచ్చే మార్పుల వల్ల ఎముకల్లో బలం తగ్గుతుంది. దీనికి ముందు నుంచే చిన్న వయసు నుంచి మనం తగిన జాగ్రత్తలు తీసుకుని, తగిన పోషణ విలువలున్న ఆహారాలు తీసుకుని, కాల్షియం అవి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఇది ఎలాగుంటుందంటే ఎముకలో కాల్షియం బ్యాంకులో వేసిన డబ్బులాగా ఉంటుంది అనమాట. అది అవసరం వచ్చినప్పుడు మనం బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని వాడుకున్నట్టు ఈ వృద్ధాప్యం వచ్చినప్పుడు ముందు నుంచి ఎముకల్లో బలం బాగా ఉంటే ఆ కాల్షియం తీసి వాడుకుని ఈ ఆస్టియోపోరోసిస్ నుంచి మనం రక్షించుకోవచ్చు. తర్వాత స్త్రీల్లో ఎందుకు ఎక్కువ అంటారు? స్త్రీల్లో సాధారణంగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్లు ఉంటాయి. ఈ హార్మోన్ వల్ల ఎముకలు తమ దృఢత్వాన్ని నిలబెట్టుకుంటాయి. ఈ హార్మోన్ ఋతుస్రావం ఆగిపోయిన ఆడవాళ్ళలో తగ్గిపోవడం వల్ల వాళ్ళలో ఎక్కువగా ఎముకల్లో మెత్తబడడం, ఈ ఆస్టియోపోరోసిస్ అనేది సాధారణంగా కనపడుతూ ఉంటుంది. తర్వాత లక్షణాలు ఏమైనా ఉంటాయా? ఎముకలు గుల్లబారడం, ఎముకలు దృఢత్వం లోపించడం ఆస్టియోపోరోసిస్ అంటున్నాం కదా, మరి బయటికి కనిపించే లక్షణాలు ఏమిటి? సాధారణంగా ఈ లక్షణాలు ఇది చాప కింద నీరులా ఉంటుందండి, ఇదేం కనిపించదు బయటికి. సాధారణంగా ఈ ఎముకలు మెత్తబడడం వల్ల, తమ దృఢత్వం కోల్పోవడం వల్ల ఎముకలు విరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ ఆస్టియోపోరోసిస్ లో వెన్నెముక, వెన్నుపూసల్లో గాని, తుంటి ఎముకలు గాని, మణికట్టు దగ్గర ఎముకలు గాని విరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి ఎముకలు విరిగిన తర్వాత ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా బయటపడతాయి. అందుకని ముందు నుంచి చెకప్ చేయించుకుంటే దీన్ని ప్రాథమిక దశలోనే మనం గుర్తించగలిగితే దీన్ని మనం తగిన చికిత్స ద్వారా నివారణ చేసుకోవచ్చు. అంటే ముందు నుంచి గుర్తించడం అంటే బాడీ మాస్ డెన్సిటీ, బోన్ డెన్సిటీ టెస్ట్ ఏదంటారు, అలాంటివి ఏమైనా చేయించు? అవునండి, ముందు నుంచి అంటే ఒళ్ళంతా నొప్పులుగా ఉండడం, చిన్న పనికి అలసట రావడం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు, ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు అది బిఎండి టెస్ట్ అని చేస్తామండి, బోన్ మినరల్ డెన్సిటీ అని. ఇది చేసినప్పుడు మనకి ఎముకల్లో ఎంత శాతం కాల్షియం ఉంది, ఎముకలు ఎంత దృఢంగా ఉన్నాయని మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ మొదలు పెడతాం అనమాట. దీనివల్ల మనం ఆస్టియోపోరోసిస్ నుంచి కాపాడుకోవచ్చు. కాబట్టి నా ఉద్దేశం 35 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు ఒకసారి ఈ బిఎండి తరచుగా, అంటే సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటూ ఉంటే మంచిది. ఈ బిఎండి కాకుండా ఇంకా ఏమైనా పరీక్షలు ఉన్నాయా దీన్ని నిర్ధారించడానికి? అంటే డెక్సా స్కాన్ అని ఉంటుందండి. డెక్సా స్కాన్ వల్ల మనకి డెఫినెట్ గా డయాగ్నోస్ చేయొచ్చు. ఇప్పుడు నిపుణులైన డాక్టర్లు ఎక్స్రేని చూసి కూడా మామూలుగా మనకి అనుమానం కలుగుతుంది. ఎక్స్రేని వ్యాధి లక్షణాలు బట్టి ముందు మనం ప్రైమరీగా డయాగ్నోస్ చేసి కన్ఫర్మేషన్ కోసం ఈ డెక్సా స్కాన్ ఇవన్నీ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. కానీ కొంతమందిలో ఇది ఎక్కువగా ఉంటుంది. స్త్రీలలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలోను, మళ్ళీ మగవాళ్ళలో కూడా కొంచెం వయసు మీరిన తర్వాత వాళ్ళలో కూడా టెస్టోస్టిరోన్ తగ్గడం వల్ల కూడా కలుగుతూ ఉంటుందని ఈ మధ్య చెప్తున్నారు. మరి యూరోపో జాతి వారు, ఏషియన్స్ లో ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందులో ఇది ఫ్యామిలీ హిస్టరీ, అంటే హెరిడిటరీగా కూడా వస్తుందని గమనించారు ఈ మధ్య. ఎవరికైనా ఆస్టియోపోరోసిస్ ఉండి ఫ్రాక్చర్లు అయితే వాళ్ళ సిబ్లింగ్స్ అండ్ ఐడెంటికల్ ట్విన్స్ లో ఇది చాలా ఎక్కువగా కనబడుతోంది.
మళ్ళీ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలోను, స్మోకింగ్ చేసే వాళ్ళలోను, కొన్ని వ్యాధులకి స్టీరాయిడ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ స్టీరాయిడ్స్ వాడినప్పుడు కొన్ని రకాలైన మందులు, అంటే యాంటీ కన్వల్సెంట్స్, అంటే కొన్ని రకాలైన ఫిట్స్ తగ్గించడానికి వాడే మందులలో కూడా ఇది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అనమాట. కొంతమంది హిపారిన్ థెరపీ, అంటే లాంగ్ టర్మ్ రక్తం గడ్డకట్టకుండా వాడే హిపారిన్ వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉందని కనుక్కున్నారు. ఈ లో బాడీ మాస్ ఇండెక్స్, అంటే బాగా సన్నగా ఉండి న్యూట్రిషనల్ గా కూడా కొంచెం తక్కువగా ఉండే వాళ్ళలో కూడా ఈ ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉండే ఛాన్సులు ఉన్నాయి. మళ్ళీ శరీర వ్యాయామం ఏం లేకుండా ఊరికినే తిని కూర్చుని సోమరిపోతుల్లో కూడా ఇది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అండ్ కొన్ని రకాలైన హెవీ మెటల్స్ లైక్, అంటే క్యాడ్మియం లాంటి మెటల్స్ ఉన్న వాటిలో కూడా ఈ ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా కనపడుతుంది. ఈ మధ్య కనుక్కున్న విషయం ఏంటంటే, మన చిన్నపిల్లలు అందరూ ఇష్టపడే సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తాగడం వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ వస్తుంది అని కనుక్కున్నారు. ఎందుకంటే ఈ సాఫ్ట్ డ్రింక్స్ లో బాగా ఎసిడిక్ పదార్థాలు లైక్ ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటున్నాయన్నమాట. ఇవి ఎముకలకి బాగా హానికరం కలగచేసి ఎముకల్ని బాగా మెత్తబడేలా చేస్తాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు బిఎండి తరచుగా చేసుకుని మనం చూసుకుంటూ ఉంటే ఆస్టియోపోరోసిస్ తొందరగానే మనం గుర్తుపట్టచ్చు. అంటే ఆ బిఎండి టెస్ట్ని బట్టి మన ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలని అవసరం ఉంటుంది. అవసరమైతే చికిత్స కూడా అప్పటికే మొదలు పెడితే తర్వాత వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవచ్చు. ఆహారంలో మార్పులు మనం ముందు నుంచి చేసుకున్నట్టయితే ఈ ఆస్టియోపోరోసిస్ ని కొంతవరకు మనం నివారణ చేయొచ్చండి. ఒకసారి ఆస్టియోపోరోసిస్ అని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు మనం దాన్ని మందులతోటిను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి మనం దాన్ని ట్రీట్మెంట్ మొదలు పెడతాం అనమాట. దాని గురించి చెప్తారు. అంటే మందులు, లైఫ్ స్టైల్ అంటున్నారు, అంటే చికిత్స, నివారణ రెండింటి గురించి చెప్తారు. ఈ మందుల్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఎముకలో ఉండే కాల్షియం బయటికి వెళ్లకుండా చూసే మందులండి, యాంటీ రిసార్ప్టివ్ ఏజెంట్స్ అంటారు. ఇవి కాకుండా ఎముకలోకి కాల్షియంని తీసుకెళ్లే, అంటే ఎనబాలిక్ అని కొన్ని రకాల మందులు ఉన్నాయండి. ఈ రెండింటిని వాడి మనం ఇవి తగ్గించవచ్చు. ఇవి కాకుండా డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఉండే స్ట్రాన్షియం అనే మందులు కూడా ఉన్నాయి. ఇవి ఎముకలోంచి కాల్షియం బయటకు వెళ్లకుండా అండ్ బయట నుంచి కాల్షియం ఎముకలోకి వెళ్లేలా కూడా చూస్తాయండి. సాధారణంగా పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ లో ఈస్ట్రోజన్ తక్కువ అవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుందని చెప్పుకున్నాము. కొంతమందిలో ఈ ఆస్టియోపోరోసిస్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ ఈస్ట్రోజన్ ఇచ్చి దాన్నే హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీ అంటారు, అది కూడా చేయాల్సి ఉంటుంది. కానీ ఇది మాత్రం తప్పకుండా నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో జరగాలి, లేదంటే దీనివల్ల కలిగే దుష్పరిణామాలు కూడా చాలా ఉంటాయన్నమాట. సాధారణంగా ఇప్పుడు మనం కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలని చెప్తున్నాం. ఇందులో ఎక్కువగా పాలకు సంబంధించిన పదార్థాలు, అంటే మీగడ, పెరుగు, జున్ను, చీజ్, ఇలాంటి దాంట్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది అనమాట. అదే కాకుండా చేపల్లో కూడా ఈ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ టోఫు అని సోయా బీన్స్ నుంచి చేస్తారు, సోయా మిల్క్ నుంచి. దాంట్లోగా మళ్ళీ వైట్ బీన్స్, బ్రొకోలీ అని, కాలీఫ్లవర్, క్యాబేజ్, మన బెండకాయలు, డేట్స్ అంటారు, ఖర్జూరాలు, వీటన్నిటిలో కూడా కాల్షియం తగిన మోతాదులో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం ఆహారంలో మనం తినగలిగితే మన ఎముకలు దృఢత్వాన్ని కోల్పోకుండా వృద్ధాప్యంలో కూడా మనల్ని మనం కాపాడుకోవడానికి వీలుంటుందండి. తర్వాత ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, చాలా మంది ఆహార పదార్థాలు, కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాల మీద దృష్టి పెట్టకుండా, అంటే మీరు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని రోజువారీ ఆహారంలో దాన్ని ఇంక్లూడ్ చేసుకోవడం, ఇదంతా ఎందుకు, రోజుకు 1-2 కాల్షియం టాబ్లెట్స్ తినేస్తే సరిపోతుంది కదా అని ఆలోచిస్తుంటారు. దీనికి మీరు ఇచ్చే సలహా ఏమిటి? అంటే సాధారణంగా గోటుతో పోయేదాన్ని గొడ్డల వరకు ఎందుకన్నట్టుగా ముందు నుంచి మన ఆహారంలో ఇవన్నీ తీసుకుంటే తర్వాత మందులు వాడాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. నా ప్రశ్న, వాళ్ళు ఆహారం కావాలని తీసుకోరు, ఎందుకంటే మనకి కాల్షియం టాబ్లెట్స్ దొరుకుతున్నాయి కదా, అవి తీసుకుంటే ఈజీగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకొని రోజు శ్రమ పడేయాల్సిన అవసరం ఉండదు అని. అంటే నేను అడిగేది, ఆహార పదార్థాలకి కాల్షియం టాబ్లెట్స్ సబ్స్టిట్యూట్గా అనుకోవచ్చు? ఎప్పుడు సబ్స్టిట్యూట్స్ అవ్వండి, ఎందుకంటే ఆహారంలో ఉండే కాల్షియం అబ్జార్ప్షన్ కిను మందుల్లో ఉండే కాల్షియం అబ్జార్ప్షన్ కి చాలా తేడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి మనం కాల్షియం టాబ్లెట్లు తీసుకున్న అబ్జార్ప్షన్ సరిగా లేకపోవడం వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఆ కాల్షియం మన శరీరం లోపలికి ప్రవేశించలేకపోతే మనం ఎన్ని టాబ్లెట్లు తీసుకున్నా అవి వేస్ట్ అవుతాయి. అందుకని రోగం వచ్చిన తర్వాత మందులు వాడడం కంటే ముందు నుంచే తగిన జాగ్రత్త వహించి ఎముకల్ని ముందు నుంచి దృఢత్వంగా ఉంచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. వృద్ధుల్లో సాధారణంగా వచ్చేటువంటి ఎముకలకు సంబంధించిన వ్యాధుల గురించి అని అనుకున్నప్పుడు
ముఖ్యమైనది ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, అంటే కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏమిటి, ఎవరిలో వస్తుంది, వృద్ధుల్లో మాత్రమే వస్తుందా, వృద్ధుల్లోనే ఎక్కువ ఎందుకు వస్తుంది? ఆస్టియో ఆర్థరైటిస్ ని కీళ్ల అరుగుదల అంటారండి. సాధారణంగా ఎముకల చివర కీళ్లు దగ్గర కార్టిలేజ్ అనే పదార్థం ఉండి దాన్ని కాపాడుతూ ఉంటుంది ఎముక చివరల్ని. మనం వయసు పెరిగే కొలది కొన్ని దెబ్బల వల్ల ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు అండ్ ఆ జాయింట్ లో ఉండే ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట, అది కందెనలాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఫ్రిక్షన్ ని తగ్గించి. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గినప్పుడు కూడా ఈ ఎముకల్లో మార్పులు వస్తుంటాయి, జాయింట్ లో మార్పులు వస్తాయి. దీన్నే కీళ్ల అరుగుదల అంటారు. సాధారణంగా ఇది వయసుతో పాటు వచ్చే లక్షణాల్లో ఒకటి. అది కాకుండా కూడా ఈ మధ్య మిగతా కారణాల వల్ల కూడా చాలా పిన్న వయస్కుల్లో కూడా మనం ఎక్కువ చూస్తున్నాం అనమాట. దీన్ని దృఢకాయత్వం ఉండడం ఒకటి, దీనిలో వల్ల కూడా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా ఒకటి, లేకపోతే ఇంట్రా ఆర్టికులర్ ఇంజురీస్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ వస్తే. మామూలుగా వయసుతో దానంతరం అదే వచ్చేదాన్ని ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇలా దెబ్బల వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేదాన్ని సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఏ వయసు వాళ్ళైనా కనపడచ్చు. అంటే కందెనగా పనిచేసేటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది వయస్సు వల్ల తరిగిపోవడానికి ఆస్కారం ఉందంటారు. అవునండి. దానివల్ల ఈ కందెన లాంటిది తగ్గిపోయినప్పుడు వచ్చేటటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు ఏమిటి, కారణాలు ఏమిటి? ఆస్టియో ఆర్థరైటిస్ లో ముఖ్య లక్షణం పెయిన్ ఉంటుందండి, నొప్పి బాగా ఉంటుంది. ఎందుకంటే ఎముకల చివర ఉండే ఈ కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల ఆ బేర్ బోన్స్ రెండు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల దాంట్లో ఉండే నరాల చివరలు దానివల్ల ఈ నొప్పి అధికంగా కలుగుతుంది. అక్కడ నొప్పి వచ్చినప్పుడు ఆ జాయింట్ ని ఎక్కువగా వాడకపోవడం వల్ల ఆ కండరాలు కూడా తమ బలాన్ని కోల్పోతాయి. దానివల్ల కూడా డిఫార్మిటీస్ రావచ్చు, పేషెంట్ నడవలేకపోవచ్చు. తర్వాత అక్కడ చప్పుడు కూడా, అంటే క్రెపిటస్ అంటారు, ఈ చప్పుడు కూడా వస్తూ ఉంటుంది. అండ్ సాధారణంగా మనం ఇది అన్ని జాయింట్స్ లోనూ వస్తుంది. ఇది ముఖ్యంగా వెర్టిబ్రల్ కాలంలో ఉండే, అంటే మెడలో ఉండే దానివల్ల రావచ్చు, దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. ఆ నడుల్లో ఉండే వెన్నుపూసల్లో వస్తే లంబార్ స్పాండిలైటిస్ అంటారు. మళ్ళీ హ్యాండ్స్ లో రావచ్చు, చేతుల్లో రావచ్చు, కాళ్ళలో రావచ్చు. ఎక్కువగా మనం దీన్ని చూసేది వెయిట్ బేరింగ్ జాయింట్స్, అంటే బరువుని అధికంగా మోసే మోకాల్ జాయింట్, తుంటి జాయింట్లు ఎక్కువగా చూస్తాం. ఇండియన్స్ లో సాధారణంగా మోకాల్లో వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన సోషల్ కస్టమ్స్, మనం కింద కూర్చుంటాం, పూజకి కానీ సోషల్ ఫంక్షన్స్ కానీ మన మల విసర్జనకి కానీ మనం కింద కూర్చోవడం మనకి అలవాటు, స్క్వాటింగ్ అవి. దీనివల్ల మన నీస్ మీద ఎక్కువ ప్రెషర్ పడి మనకి ఇండియన్స్ కి ఆస్టియో ఆర్థరైటిస్ అది నీ ఎక్కువ. అదే విదేశాల్లో అయితే హిప్ జాయింట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఈ నొప్పి సాధారణంగా సాయంత్రం పూట ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదయం అంతా మనం పనిచేసి అలసిపోయిన తర్వాత ఎముకలు కూడా అలసిపోయి సాయంత్రం నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రధానమైన లక్షణం అండి. అండ్ కింద కూర్చుని లేవడం, ముఖ్యంగా మోకాళ్ళలో వస్తే కింద కూర్చుని లేవడం చాలా కష్టం అనిపిస్తుంది. అండ్ మేడమెట్లు ఎక్కడం దిగడం వల్ల కూడా ఈ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎక్కువసేపు నించున్నా కూడా పేషెంట్ చాలా నొప్పి అనీజీగా ఫీల్ అవుతుంటారు. ఇవి వ్యాధి లక్షణాలు. దీన్ని సాధారణంగా మనం క్లినికల్ ఎగ్జామినేషన్ ఒకసారి మనం పేషెంట్ ని పరీక్ష చేయడం ద్వారా మళ్ళీ ఒక ఎక్స్రే తీసుకుని, సాధారణంగా ఏ జాయింట్ ఎఫెక్ట్ అయిందో ఆ జాయింట్ మనం ఎక్స్రే తీసుకుంటే ఆ జాయింట్ నారోయింగ్ కనపడుతుంది. అంటే జాయింట్ లో ఉండాల్సిన కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల ఎముకలు రెండు దగ్గరికి వచ్చి ఆ జాయింట్ నారోయింగ్ అన్నట్టు కనపడుతుంది. మళ్ళీ న్యూ బోన్ ఫార్మేషన్ అంటారు, అంటే ఎముక శరీరం తమ ఈ నొప్పిని తగ్గించడానికి నూతనంగా బోన్ ని తయారు చేస్తుంది. దీన్ని ఆస్టియోఫైట్ అంటారు. ఇవన్నీ కనపడతాయి. దీన్ని బట్టి మనం వ్యాధి నిర్ధారణ చేయగలుగుతామండి. ఎక్స్రే ద్వారా మనకి ఖచ్చితంగా తెలిసిపోతుందండి. ఎక్స్రే ద్వారా తెలిసిపోతుంది. తర్వాత చికిత్స ఏమైనా ఉందా? తర్వాత నివారణ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు చికిత్స ఏమైనా? చికిత్స తప్పకుండా ఉందండి. చికిత్స సాధారణంగా మందులు ఇవ్వడం ఒకటి ఉంటుంది. తర్వాత ఆఖరిలో సర్జరీ కూడా చికిత్సకి ఒక్కొక్కసారి మనం దోహదపడుతుంది. ముఖ్యంగా మనం వీళ్ళు తమ బరువుని తగ్గించుకోగలిగితే, అంటే సాధారణంగా ఒక 5 కిలోల బరువు తగ్గించుకోగలిగితే 50% నొప్పి తగ్గుతుంది అన్న సూత్రం మీద బరువు తగ్గించుకోవడం అండ్ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయాలి. రెగ్యులర్ గా వ్యాయామం అంటే నడవడం లాంటివి చేస్తే రక్త ప్రసారణ పెరిగి ఈ కండరాలు తమ
కోల్పోయిన పటుత్వాన్ని, అలాగే ఎముకల్లో కూడా బలం పెరిగి ఈ నొప్పులు తగ్గే అవకాశం ఉంటుందండి. అలాగే కొన్ని పనులు చేయొద్దని చెప్తాం. కింద కూర్చోవడం, బాసన బట్టం వేసుకుని కూర్చోవడం, మేడమెట్లు ఎక్కువ ఎక్కడం దిగడం, ఇలాంటివి కొన్ని రోజులు చేయొద్దని చెప్తాం. తర్వాత మోకాళ్ళు వచ్చినప్పుడు మోకాళ్ళ చుట్టూ ఉండే కండరాలు గట్టిపడడానికి తగిన వ్యాయామం సూచిస్తాం. అవి చేసుకుని ముందు నొప్పి తగ్గడానికి కావాల్సిన మందులు వాడచ్చు. తర్వాత కొత్తగా ఈ కార్టిలేజ్ ని ఎక్కువగా నశింప చేయకుండా ఉండడానికి కొన్ని రోజులు ఉన్న కార్టిలేజ్ ని అట్టే పెట్టడానికి కొన్ని మందులు కొత్తగా వచ్చాయండి. ఆ మందులు వాడడం వల్ల కూడా మనం దీని బారి నుంచి కొంతకాలం పాటు జాయింట్ కి రక్షణ కలగజేయచ్చు. ఇది ప్రకృతి సహజంగా జరిగే ప్రక్రియ కాబట్టి దీన్ని తప్పించలేరు. కానీ మన ట్రీట్మెంట్ వల్ల ఈ నొప్పిని మనం తగ్గించి పేషెంట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేయడం ద్వారా తన దైనందిన జీవితంలో చేసుకునే పనులకి విఘాతం కలగకుండా చూడగలమండి. తర్వాత ఈ కందిన లాంటి పదార్థం ఏదైతే ఉందో ఫ్లూయిడ్, దాన్ని మనం ఆర్టిఫిషియల్ గా ఎక్కించడానికి అవకాశం ఉందా? అది ఒక రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్ అండి. అది కూడా ఇచ్చే, కానీ అది షార్ట్ టర్మ్ బెనిఫిట్, ఎక్కువ కాలం దానివల్ల లాభం లేదని గమనించారు. సో మిగతా ఎక్సర్సైజ్లు అవి చేయడం వల్ల దాన్ని మళ్ళీ పునరుత్పత్తి చేయొచ్చు, జాయింట్లు మళ్ళీ సపుల్గా తయారవుతాయని కనుక్కున్నారు. కాబట్టి జాయింట్ లోపలికి ఇచ్చే ఇంజెక్షన్ అవి దాని వాల్యూ చాలా, అంటే స్పెషల్ కేసెస్ లోనే మనం చేస్తామండి. రొటీన్ గా అందరికీ మనం ఎవరికి ప్రిస్క్రైబ్ చేయం సాధారణంగా. తర్వాత ఇవి కాకుండా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లాంటివి కాకుండా వృద్ధుల్లో ముఖ్యంగా ఎముకలకు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం? ఇన్ఫెక్షన్స్ కూడా వృద్ధుల్లో చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడంతో వయసుతో చిన్న ఇన్ఫెక్షన్లు కూడా, మామూలుగా రక్తంలో ఉండే ఏమాత్రం ఇన్ఫెక్షన్ అయినా కూడా ఎముకలకి వ్యాపించి ఎముకల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందండి. అలాగే ట్యూబర్క్యులోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా వీళ్ళలో వస్తే అవి తీవ్రత చాలా ఉధృతంగా ఉంటుంది మా పిన్న వయస్కుల్లో వచ్చే వాళ్ళకంటే. వీటికంటే ముఖ్యంగా ఈ ఎముకల్లో వచ్చే క్యాన్సర్లు కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే నొప్పిని కలగజేసి చాలా డిఫార్మిటీస్ వచ్చి ఒక్కొక్కసారి ప్రాణాంతంగా కూడా పరిణమించవచ్చు. ఈ క్యాన్సర్స్ అనేవి ప్రైమరీగా బోన్స్ లోనే రావచ్చు, లేకపోతే వేరే ఊపిరితిత్తుల్లో కానీ, కాలేయంలో కానీ, లేకపోతే స్టమక్ క్యాన్సర్స్ కానీ, ప్రాస్టేట్ అని ఉంటుంది మగవాళ్ళలో, ప్రాస్టేట్ గ్రంథి, పౌరుష గ్రంథి అంటారు. వీటిలో వచ్చే క్యాన్సర్స్ సెకండరీస్, అంటే అవి బోన్స్ లో కూడా వ్యాపించి ఆ బోన్స్ లో కూడా మన తగిన నాశనాన్ని కలగజేస్తాయి. దీనివల్ల కూడా ఎముకలు విరిగిపోవడం అవి జరిగి దీనివల్ల చాలా నొప్పి, పని చేసుకోలేకపోవడం కూడా కలుగుతూ ఉంటాయండి. అంటే ఆ సందర్భాల్లో ఏం చేయాలి? అంటే క్యాన్సర్ కి వాళ్ళు చికిత్స తీసుకుంటున్నప్పుడు ఎముకలకు సంబంధించి ఎముకలకు సంబంధించింది కూడా నొప్పి తగ్గడానికి క్యాల్సిటోనిన్ అని ఇంజెక్షన్స్ అవి ఉంటాయి. అదే ఏదైనా లాంగ్ బోన్స్, అంటే తుంటి ఎముక కానీ లేకపోతే కాలు ఎముక కానీ అలాంటివి ఏమైనా క్యాన్సర్ బారిన పడి ఎముక విరిగిందంటే, సెకండరీస్ వల్ల విరిగితే దానికి ఆపరేషన్ చేసి లోపల రాడ్ అది వేయడం ద్వారా ఎముకకి కొంచెం దృఢత్వాన్ని కలిగించడం ద్వారా ఈ నొప్పుల నుంచి మనం కాపాడొచ్చండి. అదే వెన్నుపూసల్లో వచ్చిన వాటికి కూడా వీలైతే దానికి కూడా సర్జరీ చేసి దాన్ని కూడా ఫిక్స్ చేయడం వల్ల ఈ నొప్పుల నుంచి మనం వాళ్ళని రక్షించడానికి వీలవుతుందండి. వృద్ధుల్లో వచ్చేటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్, వీటన్నిటి గురించి చాలా చక్కటి సమాచారం అందించారండి. నమస్కారం. నమస్తే, థ్యాంక్ యూ.